హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టెట్ ప్రీవియస్ పేపర్ అండి. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్లో మనకు టెట్ అనేది జరిగింది కదా. అందులో టెట్ పేపర్ 2కి సంబంధించిన తెలుగు పేపర్ అండి. ఇది పార్ట్ 2లో మనకు తెలుగు అనేది ఇవ్వడం జరుగుతుంది లాంగ్వేజ్ 1గా. ఇది 31 నుంచి మనకు 35 వరకు కూడా అపరిచిత పద్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ అపరిచిత గద్యం అనేది ఉంటుంది. దానికి కూడా 5 క్వశ్చన్స్ అనేవి సీరియల్గా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలను చూద్దాము. అపరిచిత పద్యాన్ని ఇచ్చారు. కసవుచే నీటిచే మోదకలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు శబరకై వర్త సూచక జనులు జగతి గారణము లేక పగవారు గారె దలప అనే పద్యాన్ని ఇచ్చారు. ఈ పద్యం నుంచి మనకు 5 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూద్దాము. ఆల్రెడీ ఆన్సర్స్ అనేవి టిక్ చేశారండి. దాన్ని మనం పెన్తో చేశారు కాబట్టి దాన్ని మార్చలేము. సో నేను అలాగే చూపిస్తున్నాను. మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తున్నారనే ఐడియా కోసం నేను ఈ పేపర్ను మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో చూడండి. 31 క్వశ్చన్. సంతోషంగా బతికే వారి యొక్క శత్రువులు ఎవరు అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఓర్వలేని వారు, ఆప్షన్ 2 దురాలోచన చేసేవారు, ఆప్షన్ 3 పాలివాళ్ళు, ఆప్షన్ 4 కొండెగాళ్ళు. సంతోషంగా బ్రతికే వారి శత్రువులు ఎవరండి? ఇక్కడ ఓర్వలేని వారే మనకు శత్రువులు అవుతారు. సెకండ్ క్వశ్చన్, ప్రకరము అనగా అర్థం ఏంటి? ప్రకరము అంటే అర్థం. ఆప్షన్స్ సముదాయము, విధానము, గుణ విశేషము, పరివారము. ప్రకరము అనగా అర్థము, విధానము అండి. ప్రకరము అంటే అర్థము, విధానము అని అర్థం వస్తుంది ఖచ్చితంగా. అంటే ఒకవేళ పద్యానికి మకుటం అనేది ఉన్నట్లయితే పద్యానికి 4వ పాదం చివరన మకుటం అనేది మనకు ఇస్తారు. పద్య పాదం యొక్క మకుటాన్ని ఇచ్చినట్లయితే ఆ మకుటాన్ని ఎవరు రచించారనే కవిని గురించి ఇస్తారు. ఈ మకుటం యొక్క కవి ఎవరనేది ఇక్కడ మకుటం ఇవ్వలేదు, కానీ ఇది రచయిత ఎవరు అని కూడా ఇస్తారండి. కవి రచయిత, దీని యొక్క మకుటము, అదేవిధంగా అర్థము, ఇది ఏ అలంకారానికి సంబంధించింది అనే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పై పద్యము ఎవరిని సూచిస్తుంది? అంటే కవి కాదండి, ఆ పద్యం అనేది ఎవరికి సంబంధించింది, ఎవరి గురించి తెలియజేస్తుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. అకారణ శత్రువుల గురించి, పగవాని గురించి, నీచుల గురించి, దుష్టుల గురించి. ఈ పద్యం అనేది ఎవరిని సూచిస్తుందండి? అకారణ శత్రువుల గురించి సూచిస్తుంది. నెక్స్ట్ 34 క్వశ్చన్ని చూద్దాము. పద్యములో కసవుచే బ్రతికేవి ఏవి? ఆప్షన్ 1 లేళ్ళు, పశువులు, గజములు, మేకలు. పశువులు అండి. పశువులు అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 35 క్వశ్చన్, కైవర్తుడి వృత్తి ఏమిటి? ఆప్షన్స్ చూద్దాము. పశువులను మేపడము, వేటాడడము, చేపలను పట్టడం, వ్యాపారం చేయడం. కైవర్తుడి వృత్తి ఏంటి అంటే చేపలు పట్టడం అనేది అతని యొక్క వృత్తి అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అపరిచిత గద్యాన్ని ఇచ్చారండి, చూద్దాము. అపరిచిత గద్యాన్ని అయితే చూపిస్తున్నానండి, చదువుతాను. గ్రాంధిక వ్యవహారిక వివాదాలు తల ఎత్తిన తొలి రోజుల్లో భాష రూపాల్లో ఏది ప్రామాణికం ఏది కాదనే విషయము తీవ్ర చర్చలకు దారితీసింది. లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్య మన్న సంప్రదాయ పండితులు లక్షణ గ్రంథాలకు ప్రామాణ్యం నిర్ణయించే అధికారం ఉందని విశ్వసించారు. వారిలో కొందరు ఆర్య వ్యవహారంలో దుష్టమైన లక్షణ విరుద్ధ భాషారూపాలు కూడా గ్రాహ్యాలని భావించారు. మహాకవి ప్రయోగాలన్నీ సలక్షణ శబ్దాలేనని వారి యొక్క నమ్మకము. అయితే లాక్షణికుల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం పరమ ప్రామాణికమో నిర్ణయించుకునే ఏర్పాట్లు ఉన్నట్లు లేదు. ఎవరు మహాకవులో ఎవరు కారో నిరూపించడంలో కూడా ఏకాభిప్రాయానికి రావడం కష్టమే. అంటే పై తీరు ప్రమాణ నిర్ణయాన్ని నిష్కర్షగా గ్రహించడం మంచిది కాదు. నెక్స్ట్ పేరా, తెలుగు పండిత లోకంలో 2-3 రకాల సిద్ధాంతాలు ప్రమాణ నిర్ణయానికి ఉపయోగపడుతూ ఉండేవి. ప్రయోగ శరణ, వైయ,
కరణ అనే సంస్కృతాభియుక్తోక్తికి ఎక్కువ గౌరవం ఉండేది. ప్రయోగ శబ్దానికి తెలుగు వ్యాకర్తల పండితుల దృష్టిలో కవి ప్రయోగం అనే అర్థం. అయితే మన లాక్షణికులు స్వయాభిరుచుల మీద ఆధారపడి ఆయా కవులను ప్రామాణికులుగా గుర్తించేవాళ్ళు. సాధు శకట రేఫ నిర్ణయంలో, అర్ధానుస్వార నిరూపణంలో వారి అభిరుచుల అభిమాన కవి రచనల ఆధారంతో వారి వాద ప్రతిపాదాలు చేస్తుండేవాళ్ళు. శిష్ట ప్రయోగాలను కూడా ప్రామాణికాలుగా గుర్తించమని గిడుగు వారు కోరటంతో, గిడుగు అంటే గిడుగు రామ్మూర్తి గారండి, గిడుగు వారు కోరడంతో 1910 నుంచి 1914 మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అనుకరణం విశిష్టస్య సాధు భవతి అనే పతంజలి వాక్యం శిష్టానముక్తౌ సూత్రానామభావే శాసన కఠిన ఏవ దండనీయః అనే చండీ మాట వ్యవహారికవాదులకు ప్రధానాయుధాలుగా ఉండేవి. వీటికి తోడుగా అధర్వణాచార్యుడు వికృతి వివేకంలో చెప్పిన మరికొన్ని కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. అది శాస్త్రప్రయోగ వర్చస్సో శాస్త్రం బలవర్చుతే అనిష్పన్నపదే తేన ప్రయోగాశ్రయాణం మతం. పై కారిక ప్రకారం కవి ప్రయోగాల కన్నా వ్యాకరణ సూత్రాలే బలవత్తరమైనవి. వ్యాకర్త సూత్రీకరించకపోతేనే ప్రయోగాలు స్వీకరణీయాలవుతాయి. అంటే కవి కన్నా ప్రమాణ నిర్ణయంలో లాక్షణికుడే పై అధికారి. ఇలా అపరిచిత గద్యాన్ని ఇచ్చారండి. ఇదైతే చదవడానికే చాలా కఠిన పదాలు ఇచ్చారు. ఇది 2-3 సార్లు చదివితే కానీ దీని గురించి అర్థం కాదు. క్వశ్చన్స్ ఫస్ట్ మనం క్వశ్చన్స్ని చదువుకున్న తర్వాత ఈ పేరాగ్రాఫ్ని చదివితే మనకు ఆన్సర్స్ అనేవి ఈజీగా మనం పెట్టడానికి ఉంటుంది. 36 క్వశ్చన్. శాస్త్ర ప్రయోగ వచస్సో శాస్త్రం బలవదుచ్యతే అని అన్నది ఎవరు? ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ అధర్వణాచార్యుడు, సెకండ్ వన్ దండి, థర్డ్ ఆప్షన్ లాక్షణికులు, ఫోర్త్ ఆప్షన్ పతంజలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అధర్వణాచార్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 37. లాక్షణికులు అనగా ఎవరు? ఆప్షన్ 1 కావ్యలక్షణ సూత్రధారులు, లక్షణ సమన్వయకర్తలు, కావ్యలక్షణ పరిశీలకులు, కావ్యాలంకారికులు. లాక్షణికులు అనగా ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లక్షణ సమన్వయకర్తలు. 8 శిష్ట ప్రయోగాలు అంటే ఏమిటి? ఆప్షన్ 1 శిష్టమైన ప్రయోగాలు, ఆప్షన్ 2 శిష్టులు చేసిన ప్రయోగాలు, ఆప్షన్ 3 శిష్ట కవుల ప్రయోగాలు, ఆప్షన్ 4 శిష్ట భాషా ప్రయోగాలు. శిష్ట ప్రయోగాలు అంటే ఏమిటి? ఆప్షన్ అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. శిష్టులు చేసిన ప్రయోగాలను శిష్ట ప్రయోగాలు అని అంటారు. మహాకవులు అనగా ఎవరు? ఆప్షన్ 1 భాషలో ప్రయోగాలు చేసేవారు, ఆప్షన్ 2 సలక్షణ శబ్దాలను వాడినవారు, ఆప్షన్ 3 అందరి అభిప్రాయాలను అనుసరించేవారు, ఆప్షన్ 4 ఎవరు అనే ఏకాభిప్రాయం లేదు. మహాకవులు అనగా ఎవరు అంటే ఎవరు అనే ఏకాభిప్రాయం లేదు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 40. లక్షణ విరుద్ధ భాషా రూపాలు గ్రాహ్యం అని ఎందుకు అన్నారు? ఆప్షన్ 1 అది ప్రామాణికం కావున, ఆప్షన్ 2 అది గ్రామ్యం కావున, ఆప్షన్ 3 అది కూడా ఒక భాషే కావున, ఆప్షన్ 4 అది ఆర్యులు వాడారు కాబట్టి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 41 నుంచి మొత్తం అంతా కూడా వ్యాకరణాంశాలు, భాషాంశాలు మనకి ఇస్తారండి. ఒక కవి గురించి, కవి పరిచయం గురించి ఇస్తారు. అంటే ఈ యొక్క గ్రంథాన్ని కానీ లేకపోతే వాళ్ళ రచనలను కానీ బిరుదులను కానీ ఇచ్చి ఇది ఏ కవికి సంబంధించింది అనేది ఇస్తారు. అలా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ భాషాంశాలు, వ్యాకరణాంశాల నుంచి మిగతా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం అయితే పేపర్ 2లో కంపల్సరీగా ఎక్కువగా 10th క్లాస్ క్వశ్చన్సే ఎక్కువగా ఇచ్చారండి. లాస్ట్ సెప్టెంబర్ పేపర్లో అయితే నేను ఎగ్జాంపుల్గా కూడా మీకు చూపించడానికి ఇక్కడ 10th క్లాస్ ఇది 6th లెసన్ నుంచి, ఇది 10th లెసన్ నుంచి అని ఇక్కడ రాయడం జరిగింది. సో గమనించండి. 10వ తరగతిని ఎక్కువగా చూడడానికి ట్రై చేయండి, చదవడానికి ప్రాక్టీస్ చేయండి.
సో 41 క్వశ్చన్ని చూద్దాము. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథము ఏది? ఆప్షన్ 1 తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, ఆప్షన్ 2 కవి సమయములు, ఆప్షన్ 3 వెలుగుబాటలు, ఆప్షన్ 4 వేగు చుక్కలు. ఇరివెంటి కృష్ణమూర్తి గారి యొక్క సిద్ధాంత గ్రంథం ఏంటి అంటే ఆప్షన్ 2 కవి సమయములు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విద్వత్ కవి ఎవరు? సో ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 వేమగంటి నరసింహాచార్యులు, ఆప్షన్ 2 వట్టికోట ఆళ్వారు స్వామి గారు, ఆప్షన్ 3 ముకురాల రామరెడ్డి, ఆప్షన్ 4 సలంద్ర లక్ష్మీనారాయణ గారు. విద్వత్ కవి అనే బిరుదు వేముగంటి నరసింహాచార్యుల గారికి సంబంధించింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 43 సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు? ఇంతకుముందు శతకాల గురించి ఒక వీడియో చేశానండి, దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాము. 1 ఎలకూచి బాల సరస్వతి, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 యదావాకుల అన్నమయ్య, ఆప్షన్ 4 శ్రీపతి భాస్కర కవి. సర్వేశ్వర శతకాన్ని యదావాకుల అన్నమయ్య గారు రచించారండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ 44 క్వశ్చన్, మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ వాక్యంలో గల అలంకారం ఏది? అలంకారం నుంచి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఆప్షన్ 1 చేకానుప్రాస అలంకారము, ఆప్షన్ 2 స్వభావోక్తి అలంకారము, ఆప్షన్ 3 శ్లేష అలంకారము, ఆప్షన్ 4 వృత్యానుప్రాస అలంకారము. మిమ్ము మాధవుడు రక్షించుగాక అనే వాక్యంలో గల అలంకారం ఏంటి అంటే శ్లేష అలంకారము. నెక్స్ట్ 45 ఆటవెలది పద్య లక్షణాలను అడిగారండి. ఆటవెలది పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అనేవి వస్తాయి. అదేవిధంగా 2, 4 పాదాలలో వరుసగా 5 సూర్యగణాలు వస్తాయి. ఇది ఎక్కడ ఉందో మనం గమనించి దాన్ని ఆన్సర్గా గుర్తించాలి. ఆప్షన్ 1 3 పాదాలలో అంటే 1, 3 పాదాలలో 2 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ఇక్కడ ఏమి ఇచ్చారండి, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు అనేది కరెక్ట్ అవుతుంది. కానీ 1, 3 పాదాలలో 2 సూర్యగణాలు కాదండి, 3 సూర్యగణాలు అనేవి వస్తాయి, 2 ఇంద్రగణాలు అనేవి వస్తాయి. సో ఇక్కడ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 1, 3 పాదాలలో 3 ఇంద్రగణాలు, ఇది తప్పండి, 3 సూర్యగణాలు అనేవి రావడం జరుగుతుంది, ఇది కూడా తప్పు అవుతుంది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూద్దాము. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 3 ఇంద్రగణాలు అని ఇచ్చారు. కాదండి, ఇక్కడ 3 సూర్యగణాలు 2 అనేవి అంటే ఒక్కొక్క పాదంలో మనకు 5 గణాలు మాత్రమే వస్తాయి. అంటే ప్రతి పాదంలో 5 గణాలు మాత్రమే వస్తాయి. అవి వరుసగా 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు వస్తాయి, 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 కూడా సూర్యగణాలు రావడం జరుగుతుంది. సో ఇది కూడా తప్పండి. సో ఆప్షన్ 4 చూద్దాము. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 కూడా సూర్యగణాలు రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆటవెలది యొక్క పద్య లక్షణాలు ఏంటండి? 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 5 కూడా సూర్యగణాలు వస్తాయి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఆటవెలదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 44 క్వశ్చన్ అనేది 45 క్వశ్చన్ అనేది 44 అనేది అలంకారాల గురించి, 45 అనేది ఛందస్సు గురించి ఇవ్వడం జరిగింది. ఇవి రెండు కూడా మనకు 10th క్లాస్లో వాటి వివరణ అనేది టెక్స్ట్ బుక్లలో చాలా చక్కగా వివరించారండి. అంటే 10th క్లాస్లో మనకు పరిచయం చేయడం జరిగింది వీటి గురించి. నెక్స్ట్ 46 క్వశ్చన్ కూడా పరోక్ష కథనము ప్రత్యక్ష కథనం వాక్యాలను ఇచ్చారు. ఇది కూడా 10th క్లాస్లోనే పరిచయం చేయడం జరిగింది. మన ఛానల్లో 10th క్లాస్ యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగిందండి. మీకు కావాల్సినట్లయితే ఒకసారి చెక్ చేయండి, అందులో మీకు చక్కగా అర్థమవుతుంది.
క్వశ్చన్ చూద్దామండి. పరోక్ష కథనంలో పురుషుల పదాలు ఈ విధంగా మారుతాయి. మధ్యమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి. అంటే పరోక్ష కథనంలో పురుష పదాలు ఏ విధంగా మారుతాయి అని అడుగుతున్నారు. ఆప్షన్ 2 ఉత్తమ పురుష పదాలు మధ్యమ పురుష పదాలుగా మారుతాయి. కాదండి, ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి. ఉత్తమ పురుష పదాలు అంటే నేను, మేము, నా, మా అనే పదాలు వస్తాయండి. అంటే ఉత్తమ పురుష పదాలు అంటే మన గురించి మనం చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష కథనంలో ఉంది అని చెప్పుకుంటాము. అంటే నా యొక్క పేరు స్వప్న అని చెప్పుకోవడం ఉత్తమ పురుష వాక్యం అవుతుంది. అదే ప్రథమ పురుష వాక్యము అని అంటే నా గురించి వేరొకరు చెప్పడం, అంటే తన పేరు స్వప్న అని చెప్పడం అనేది ప్రథమ పురుష వాక్యం అవుతుంది. ఈ విధంగా గుర్తుంచుకోండి. మన గురించి మనం చెప్పుకున్నట్లయితే ఉత్తమ పురుష వాక్యం అవుతుంది. మన గురించి వేరొకరు చెప్పినట్లయితే అంటే ఫస్ట్ పర్సన్ అంటే దానిని ప్రథమ పురుష వాక్యంగా చెప్పుకుంటాము. ఇక్కడ పరోక్ష కథనంలో పురుష పదాలు ఏ విధంగా మారుతాయి అని అంటే ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారడం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 47 క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఇది కూడా 10th క్లాస్ నుంచే ఇచ్చారండి. లక్షణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించిన వారు. ఇది ఆప్షన్ 1 కృష్ణస్వామి ముదిరాజ్, ఆప్షన్ 2 కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ 3 డాక్టర్ ఈరివెంటి కృష్ణమూర్తి, ఆప్షన్ 4 ఆదిరాజు వీరభద్రరావు. లక్షణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు అని అంటే ఆప్షన్ 4 ఆదిరాజు వీరభద్రరావు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 48 చూద్దాము. ఎలనాగ అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 యువతి, ఆప్షన్ 2 యువకుడు, ఆప్షన్ 3 స్నేహితుడు, ఆప్షన్ 4 తల్లి. ఎలనాగ అంటే యువతి అని అర్థం వస్తుందండి. యువతి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 49 కర్దమంకు పర్యాయ పదాలు ఏమిటి? కర్దమం అంటే ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 1 మార్గం, దారి, పథం. ఆప్షన్ 2 ఖడ్గం, అసి, కత్తి. ఆప్షన్ 3 భూమి, పుడమి, దాత్రి. ఆప్షన్ 4 బురద, అడుగు, పంకం. ఇక్కడ కర్దమం అంటే పర్యాయ పదాలు బురద, అడుగు, పంకం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మీకు అన్ని క్వశ్చన్స్ కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది పేపర్ 1, పేపర్ 2 టెట్కి సంబంధించి టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ 50 క్వశ్చన్ చూద్దాము. చిత్రముకు నానార్థము ఏమిటి? అంటే అర్థం నుంచి ఒకటి, పర్యాయ పదం నుంచి ఒకటి, నానార్థం నుంచి ఒకటి, ఉత్పత్తి అర్థాలు కూడా వస్తాయండి. చూద్దాము. చిత్రంకి నానార్థము ఏమిటి? ఆప్షన్ 1 అద్భుత రసము, ఆశ్చర్యము. ఇది కూడా 10th క్లాస్ అండి. ఫస్ట్ లెసన్ ఆర్ సెకండ్ లెసన్లో ఉంటుంది. చిత్రము అంటే నానార్థాలు. ఆప్షన్ 1 అద్భుత రసము, ఆశ్చర్యము, పద చమత్కారము. ఆప్షన్ 2 హాస్యరసము, ఆలోచన, వివేచన. ఆప్షన్ 3 భయానక రసము, దృశ్యము, గృహము. ఆప్షన్ 4 బీభత్స రసము, అలంకారము, బొమ్మ. చిత్రమునకు నానార్థాలు ఏంటండి? ఆప్షన్ 1 మన వీడియోస్ చూసినట్లయితే అర్థమవుతుంది. ఆప్షన్ 1 అద్భుత రసము, ఆశ్చర్యము, పద చమత్కారం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 51 కొండవలే ఉండే పెద్ద పెద్ద భవనములు కలది. క్రింది పదాలలో దేనికి ఉత్పత్తి అర్థం? ఇది కూడా 10వ తరగతి నుంచి వచ్చిందేనండి. అంటే చూడండి ఈ పేజీలో అన్నీ కూడా మనకు 10వ తరగతి నుంచి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ కూడా 10th క్లాస్ నుంచే ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాము. నగరము, పట్టణము, పురము, భవనాద్రి. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది ఏంటి అంటే నగరం అనేది ఆప్షన్ అవుతుంది. మీరు 10th క్లాస్లో లాస్ట్ పేజీలో ఉంటాయి ఉత్పత్తి అర్థాలు, అందులో చెక్ చేయండి. ఖచ్చితంగా 10th క్లాస్లోనే ఉంటుంది. నెక్స్ట్ 52 ప్రాచ్యం అంటే అర్థం. ఆప్షన్ 1 పడమటి ప్రాంతం, ఆప్షన్ 2 పురాతనమైనది, ఆప్షన్ 3 ప్రాచుర్యము, ఆప్షన్ 4 తూర్పు ప్రాంతం. ప్రాచ్యం అంటే అనగా అర్థము, తూర్పు ప్రాంతం అని అర్థం అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది.
53. నన్ తత్పురుష సమాసంలో నన్ అనగా ఏమిటి? నన్ తత్పురుష సమాసంలో నన్ అనగా ఏమిటి? ఆప్షన్ 1 వ్యతిరేక పదము, ఆప్షన్ 2 కానిది, ఆప్షన్ 3 భిన్నమైనది, ఆప్షన్ 4 వ్యతిరేక అర్థము. నన్ అనగా అర్థం ఏంటండి అంటే వ్యతిరేక అర్థం అనేది అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 54. పిత్రార్జితము పదంలో గల సంధిని గురించి తెలపండి. సంధి ఏది అని అడుగుతున్నారు. ఇవి కూడా 10th క్లాస్కు సంబంధించిందే. పిత్రార్జితము, పితృ ప్లస్ ఆర్జితము పిత్రార్జితం అవుతుందండి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అస్సలే కాదు. పిత్రార్జితము అంటే అందరూ కూడా దీర్ఘం ఉంది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి అని అనుకుంటారు, కానీ కాదు. రుగాగమ సంధిలో ఆలు అనే పదాలు వస్తాయి. బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, ఇది రుగాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధిలో ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనట్లయితే అది దానికి దీర్ఘం అనేది ఆదేశంగా వస్తుంది. అదేమో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అంటే పితృలో రు ఉంది, ఇక్కడ కూడా రు అనేది రావాలి. ఆ రు అనేది దీర్ఘంగా రావాలి లాస్ట్కి. సో అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ గుణసంధి సూత్రం ఏంటండి? అకారానికి ఈ ఊ రూలు పరమైనట్లయితే వరుసగా ఏవో అర్లు వస్తాయి. దాన్ని గుణసంధి అని అంటారు. అకారం ఉందా అండి? పితృ అంటే ఇక్కడ రు అనేది ఉంది కాబట్టి అకారం అనేది లేదు. కాబట్టి మనకు ఫస్ట్లోనే అర్థమవుతుంది ఇది గుణసంధి కాదు. సో ఏంటి? యనాదేశ సంధి అవుతుంది. యనాదేశ సంధిలో పిత్రార్జితము, పితృ ప్లస్ ఆర్జితము అనేది వస్తుంది. నెక్స్ట్ మెథడాలజీ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తారండి. మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాము. 55. మన రాష్ట్రంలో భాషేతరులు ప్రథమ భాషగా వారి మాతృభాషను చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు ఏవి? ఆప్షన్ 1 కేంద్రీయ పాఠశాలలు, ఆప్షన్ 2 ప్రత్యేక అవసరాల పాఠశాలలు, ఆప్షన్ 3 మోడల్ స్కూళ్ళు, ఆప్షన్ 4 లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలలు. ఆప్షన్ 4 లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలలు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 56 చూద్దాం. తెలుగు భాషను అజంత భాష అనడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 పదాలు హల్లుతో ప్రారంభమవుతాయి, ఆప్షన్ 2 పదాలు అచ్చుతో ప్రారంభమవుతాయి, ఆప్షన్ 3 పదాలు హల్లుతో అంతమవుతాయి, ఆప్షన్ 4 పదాలు అచ్చుతో అంతమవుతాయి. పదాలు అనేవి అచ్చుతో అంతమవడం జరుగుతుంది. ఇలాంటి పదాలను అజంత భాష అని అంటారట. నెక్స్ట్ 57. తెలుగు భాషలో సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాల రకాలు ఈ భాషా ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. ఆప్షన్ 1 సంస్కృత భాష సంపర్క ప్రభావము, ఆప్షన్ 2 ఆంగ్ల భాష సంపర్క ప్రభావము, ఆప్షన్ 3 కన్నడ మరియు ఇతర భాషల సంపర్క ప్రభావము, ఆప్షన్ 4 ఉర్దూ భాష సంపర్క ప్రభావము. ఇక్కడ ఆప్షన్ 2 ఆంగ్ల భాష సంపర్క ప్రభావం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. 58 చూద్దాము. ద్వితీయ భాషగా హిందీని నిర్ణయించడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 ఆధునిక భాష, ఆప్షన్ 2 రాజ్యాంగ విధానంలో అనుసంధాన భాష, ఆప్షన్ 3 విద్యా విషయక సలహా సంఘ ప్రతిపాదనలు, ఆప్షన్ 4 బహుభాషిత్వము. ద్వితీయ భాషగా హిందీని నిర్ణయించడానికి గల కారణం ఏంటి అంటే బహుభాషిత్వం అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 59 క్వశ్చన్. మనోవైజ్ఞానిక శాస్త్ర దృష్ట్యా ఒక భాషలో ప్రావీణ్యత మరో భాషాభ్యసనాన్ని ఇది సులభతరం చేస్తుంది. ఆప్షన్ 1 స్వతః సిద్ధత, ఆప్షన్ 2 అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 3 దమనము, ఆప్షన్ 4 నిబంధనము. సులభతరం చేయడము అంటే ఒక దాంట్లో నేర్చుకున్న విషయము మరొక దాంట్లో యూస్ఫుల్ అవుతుంది అని అంటే అది అభ్యసనం బదలాయింపు జరుగుతుందని అర్థం. సో ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేది ఆప్షన్ అవుతుంది మనకు కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్.
60 క్వశ్చన్. విద్యా ప్రణాళిక చట్టము 2005, విద్యా హక్కు చట్టం 2009 సూచనలలో విద్యార్థి అభిలషిస్తే అంటే విద్యార్థికి ఇష్టం ఉన్నట్లయితే ఒక మాధ్యమం నుంచి అంటే ఒక మీడియం నుంచి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ మీడియం నుంచి ఉర్దూ మీడియంకి ఆ విధంగా మారే అవకాశం ఇవ్వాలన్నది దీని ఆధారంగా రూపొందించారు. అంటే ఎవరి సూచనలకు ఆధారంగా దానిని రూపొందించడం జరిగింది అని క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ 1 యశ్పాల్ కమిటీ భారం లేని విద్య, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానము, ఆప్షన్ 4 వుడ్స్ రిపోర్టు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 1 అవుతుందండి. యశ్పాల్ కమిటీ రూపొందించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇంతటితో తెలుగు అనేది కంప్లీట్ అయ్యిందండి. నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ 1కు సంబంధించిన తెలుగు అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా ఈవీఎస్కు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ప్లీజ్ మీకు కావాలంటే కామెంట్ పెట్టండి, నెక్స్ట్ ఆ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ